జయ 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 ప్రియ భారతి జనయత్రి దివ్య భారతి అంటూ భారతమాతను వేణుల కొనియాడటమే కానీ పూజలు నిర్వహించడం ఎక్కడైనా చూసామా? ఆ భారతమాత ముద్దుబిడ్లం అనుకోవడమే కానీ ఆ మాతకు గుడి కట్టించి ధూపదీప నైవేద్యాలు అర్పించటం ఎక్కడైనా విన్నామా? కానీ ఇది నిజం. గుంటూరు జిల్లా పల్నాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుత్తికొండ వద్ద ఉన్న భారతమాత దేవాలయమే దీనికి నిదర్శనం. ఈ ఆలయాన్ని కట్టించింది కూడా ఓ మాతృమూర్తి కావటం విశేషం. నకరికల్లు మండలం చాగల్లు గ్రామానికి చెందిన గోవర్ధనమ్మ అనే మహిళ ఈ గొప్ప కార్యాన్ని సాధించింది. అనేక మతాలకు చెందిన అనేక దేవుళ్లకు పూజిస్తాం, నమ్ముతాం. కానీ ఈ గడ్డపై మనకింత చోటిచ్చి మనల్ని చల్లగా చూస్తున్న ఆ భరతమాతను మాత్రం తలుచుకోవడమే తప్ప ఎందుకు పూజించడం లేదు అనే ఆలోచనతో గోవర్ధనమ్మ చేపట్టిన ఓ మహత్ కార్యమే నేడు పల్నాడులో భరతమాతను పూజలు అందుకునేలా చేసింది. గుత్తికొండ బిలం అంటే చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి. అలనాడు పల్నాటి యుద్ధం అనంతరం బ్రహ్మనాయుడు తపమాచరించడానికి వేదికగా నిలిచిన ఈ గుత్తికొండ బిలం రాష్ట్రంలో మావోయిజం బీజాలు నాటుకునేందుకు వేదికగా కూడా నిలిచింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మావోలు అడవిని విడనాడి తొలిసారి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు వారి భావాలను చాటి చెప్పేందుకు వేదికగా ఎంచుకున్నది కూడా ఈ గుత్తికొండ బిలమే. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంలో అంతు చిక్కని రహస్యాలకు నిలయంగా ఉన్న ఈ గుత్తికొండ బిలం వద్దే భరతమాత గుడిని కూడా ఏర్పాటు చేయాలని గోవర్ధనమ్మ సంకల్పించింది. మనం ఈ గడ్డపై పుట్టినందుకు భరతమాతను పూజించి ఆమె రుణం తీర్చుకుందాం, నాతో కలిసి రండి అంటూ అందరి సాయం అర్థించింది. కొందరు ఆమెను వెర్రిదాన్లా చూశారు, కొందరు నవ్వుకున్నారు, మరికొందరు తిరస్కరించారు, కొందరు మనకెందుకులే అని పట్టనట్లు ఉన్నారు. కొందరు మహానుభావులు మాత్రం గోవర్ధనమ్మ చేపట్టిన మహత్ కార్యానికి బాసటగా నిలిచారు. అలాంటి మహానుభావుల సహకారంతోనే గోవర్ధనమ్మ భరతమాతకు గుడి కట్టింది. స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ దినోత్సవ వేడుకల రోజుల్లోనే కాక మహాశివరాత్రి, తొలి ఏకాదశి, ఇతర పర్వదినాల్లో భరతమాతకు పూజలు చేయడం ప్రారంభించింది. 2010లో మొదలుపెట్టిన ఈ మహత్ కార్యం నిర్విరామంగా ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు పెద్దగా ఈ గుడి ప్రాచుర్యంలోకి రానప్పటికీ ఇప్పుడిప్పుడే భరతమాత దేవాలయం గురించి తెలుసుకుంటున్న చిన్నారులు ఈ గుడి బాట పడుతున్నారు. శనివారం పిడుగురాళ్ల స్కాలర్స్ విద్యాసంస్థలకు చెందిన చిన్నారులు సైతం మేము భరతమాత దేవాలయంలోనే 15 ఆగస్టు వేడుకలను జరుపుకుంటామంటూ గుడి బాటన పట్టారు. చిన్నారుల జాతీయ భక్తి గీతాలతో భరతమాత గుడి ప్రతిధ్వనించింది. గుత్తికొండ బిలం పరిసర ప్రాంతాలు దేశభక్తి భావంతో పొంగి ఓలలాడాయి. జై భరతమాత, జయహో భారత్. అందరికీ మంచి చెడ్డలోళ్ళకి కూడా బొమ్మలు వేస్తున్నారు ఊరూరు. భారతమాత అంటే చాలా గొప్ప పవిత్రమైంది అమ్మ. అందరికీ అమ్మ. ఆ జాతి జాతి అని కదా, భూమాత. భారతదేశంలో భరతమాత ఏ పని చేసినా అమ్మని కలిసే మనం పుస్తకం పట్టుకున్నా చదివినా. ఇక్కడ పవిత్రమైంది సిద్ధభూమి. సిద్ధులు, యోగులు, తపస్సంపన్నులు, ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు ఉండరు. మహాపవిత్రమైంది. కాశీ కంటే గొప్ప ఇది. కలుషితం లేని నీరు ఉంది ఇక్కడ, స్వచ్ఛమైన నీరు. ఈ గుత్తికొండ బెలం, ఈ బెలస్థానం అంత పవిత్రమైంది. అందుకని ఈ స్థలంలో అమ్మని కట్టాలని నాకు ఆలోచన వచ్చి నిలబెట్టి ఏదో చేస్తున్నా. ఇప్పటికి 1,80,000 అయింది ఖర్చు. దేవుడి గుడి అయితే బాగుంటుంది, కాணிకలు వస్తాయి అనే మాట. కానీ కాணிకలు వస్తాయి, నేను బాగుపడతాము, నేను అన్నాడు ఉంటా స్వామి. మనోళ్ళు అంతా ఉండారా, అందరం బాగుపడాలా. 10 మంది వచ్చి పడుకుంటున్నారు, మంచిగా ఉంటుంది. కాబట్టి నా మనసుకి ఇప్పుడు పిల్లలు వద్దన్నా కూడా నేను ఇక్కడికి రావాలని. వారం రోజులు ఇంటికాడ ఉంటే నిద్ర పట్టదు. ఇక్కడికి వచ్చిందా. మాది తాగల్లు, నకరికల్లు మండలం. చాలా పవిత్రమైన ప్లేస్ గుత్తికొండ బిలం. ఇక్కడ ఈ భరతమాత గుడి కట్టడం అనేది చాలా గ్రేట్. యాక్చువల్గా ఎవరైనా సరే మిగతా దేవుళ్ళు మసీదు కట్టాలనో, ఒక చర్చి కట్టాలనో, ఒక దేవాలయం ఇంకో దేవాలయం కట్టాలని అనుకుంటారు. కానీ ఆ గోవర్ధనమ్మ గారు 70 సంవత్సరాల వయసులో కూడా ఈ భరతమాత గుడి కట్టడం అనేది చాలా మన భారతదేశానికి గర్వించదగ్గర విషయం. ఈ భరతమాత గుడి అనేది ఈ పవిత్రమైన ప్లేస్లో కూడా కట్టడం అనేది ఇంకొక చెప్పుకోదగ్గ విషయం. అలాగే భారతదేశం మన గుంటూరు జిల్లాలో ఎక్కడ కూడా లేని ఈ భరతమాత గుడిని ఇక్కడ నిర్మించడం అనేది మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాము. దీని డెవలప్మెంట్ అవ్వాలని మేము ఎంతో పీఠం ఎక్కినా ఎవరేమన్నా పోదరా, నీ తల్లి భూమి భారతని అని మన పెద్దలు చెప్పారు. అందుకని మేమంతా భారతమాత దగ్గర స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి వచ్చాము. పోరాట పరం అవరవీరుల త్యాగం, బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయమే మన ఈ స్వాతంత్రపు దినోత్సవం. ఈ దినోత్సవాన్ని భరతమాత దేవాలయంలో జరుపుకోవడం
మాకు గర్వకారణం. ఎందరో అమరవీరుల త్యాగఫలం ఈ స్వాతంత్ర దినోత్సవం. ఈ పవిత్రమైన రోజును భరతమాత వద్ద